మారుతి ఆ తర్వాత కరుణకి ఒక గురువులా మారాడు. అప్పుడే అతని గురించి కరుణకి అన్ని విషయాలు తెలిసాయి. అతనికి కష్టం, సుఖం తెలుసు. ఇంట్లో పెద్దవాడు. బాధ్యతల్ని నెత్తికెత్తుకుని పెళ్లి చేసుకునేసరికి ఆలస్యం అయింది. అతనికి పెద్ద మిత్ర బృందం ఉంది. హెడ్ ఆఫీసులో పొలుగుబడుంది. కరుణ ఒక్కతే కాదు. అతను ఎందరి సమస్యలను పరిష్కరించాడు. మిత్ర బృందం, ఆఫీసులో సహోద్యోగులు, బంధువర్గం ఒకళ్ళని కాదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా చిటికలో పరిష్కరిస్తాడు. ఎవరితోనూ గొడవలు పెట్టుకోడు. అందర్నీ కలుపుకుని పోతుంటాడు. కరుణకి ఎన్నో విషయాలు నేర్పాడు మారుతి. పని లేదని ఊరికే కూర్చోకు, డిపార్ట్మెంట్ పరీక్షలు చదువు అన్నాడు. మంచి చీరలు కొన్ని కొనుక్కో. నువ్వు మామూలు బట్టల్లో రాబట్టి కదా నీ ఆర్థిక స్తోమత అంచనా వేసి రంగం నిన్ను మోసం చేద్దామని చూశాడు. నువ్వు మంచి బట్టలు వేసుకుని ఎవరికన్నా నిన్ను తక్కువ కాను అన్న అభిప్రాయం కలిగించాలి. పై మెరుగులే మనకు ముందు గౌరవం తెచ్చిపెడతాయి అన్నాడు. డబ్బు సమస్య వల్ల కరుణ నసిగింది. నిజానికి వాయిదా పద్ధతిలో తీసుకోవచ్చు, కానీ ఎక్కువ రేటు పెట్టాలి. ఏది కట్టుకుంటే ఏంట్లే అన్న ఉద్దేశంతో ఉండేది ఇన్నాళ్ళు. కానీ మారుతి చెప్పాక ఆ మాట కూడా నిజమనిపిస్తోంది. మారుతి నవ్వేశాడు. ఆఫీసులో అడ్వాన్స్ ఇస్తారు. పండగ అడ్వాన్స్ తీసుకోవచ్చు. కావాలంటే నా దగ్గర కొంచెం డబ్బుంది, తీసుకుని నీకు వీలున్నప్పుడు ఇవ్వు అన్నాడు. కరుణ పండగ అడ్వాన్స్ అప్లై చేసి ఆ డబ్బుతో 3 చీరలు కొనుక్కుంది. బ్యాగు, చెప్పులు, జడ వేసుకునే తీరు అన్నీ మార్చాలన్నాడు మారుతి. నువ్వు చిన్నదానివి, పరీక్షలు పాస్ అయ్యావంటే తొందరలోనే ప్రమోషన్ వస్తుంది, ఆఫీసర్ అవుతావు. ఎప్పటినుంచే స్టైల్ మెయింటైన్ చేయడం నేర్చుకో అన్నాడు. కట్టు, బొట్టు, జుట్టు అన్నీ మారేసరికి కరుణలో చాలా మార్పు వచ్చింది. ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. తర్వాత ఆఫీసు బిల్డింగ్ తయారైంది. అన్ని చోట్ల ఆఫీసులు ఖాళీ చేసి మెయిన్ బిల్డింగ్ లోకి మార్చారు. అక్కడ చాలా మంది ఆడవాళ్లున్నారు. కరుణకి వాళ్ళల్లో కొందరితో స్నేహం కూడా ఏర్పడింది. హరి బ్యాంకు ఉద్యోగాలు, ఇతర ఉద్యోగాలకి ప్రయత్నం మొదలు పెట్టాడు. కరుణకి పెళ్లి చేసేస్తే బాగుండనుంది జానకికి. సంబంధాలు చూడడం మొదలు పెట్టింది. చివరకు పురుషోత్తంతో కరుణ పెళ్లి సెటిల్ అయింది. పురుషోత్తానికి తండ్రి లేడు, తల్లి మాత్రం ఉంది. చెల్లెళ్ల పెళ్లిళ్ళయ్యాయి. బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. కాస్త అందంగా ఉండి ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకోవాలనుకున్నాడు. కరుణ పెళ్లి జరిగిపోయింది. దీపు ఆచూకీగాని దొరికితే పెళ్లికి పిలవాలని కరుణ చాలా ప్రయత్నించింది. కానీ అతను ఎక్కడున్నాడో తెలియలేదు. పెళ్ళయ్యాక హనీమూన్ లాంటి వాటికి వెళ్ళలేదు. నాకు సెలవు దొరకడం కష్టం అన్నాడు పురుషోత్తం. ఒక ఆదివారం నాడు యాదగిరిగుట్టకి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చారు. కరుణ సంసారంలో మునిగిపోయింది. మారుతి వేరే ఆఫీస్కి డెప్యుటేషన్ మీద వెళ్లి అక్కడే ఉండిపోయాడు. కరుణకి ఎప్పుడైనా ఫోన్ చేస్తాడు. కరుణ తనకున్న సందేహాలు, సమస్యలు లాంటివి చెప్తే సలహా ఇస్తుంటాడు. రంగం కూడా మెయిన్ బిల్డింగ్ వచ్చేశాడు. కానీ ఇప్పుడు కరుణ అతనికి ఎంతమాత్రం భయపడే స్థితిలో లేదు. ఆఫీసులో నిలదొక్కుని కాస్త లోక జ్ఞానం కూడా సంపాదించడం ఒక కారణమైతే, రంగం ఆరోగ్య స్థితి మరొక కారణం. రంగానికి ఒక కాలు పూర్తిగా విరిగి నుజ్జయింది. ఆ కాలు ఎందుకు పనికిరాదు. కర్ర పట్టుకుని నడుస్తున్నాడు. ఆరోగ్యం బాగా దెబ్బతినేసరికి అహం, మదం నశించాయి. ఆ కాలు ఎలా విరిగిందన్నది గొప్ప మిస్టరీ. అతనేమో స్కూటర్ మీద నుంచి పడ్డానని చెబుతాడు. రంగం ఎవరో అమ్మాయిని వేధిస్తుంటే ఆమె తాలూకా వాళ్ళు కాలు విరగ్గొట్టారంటారు కొందరు. ఏది ఏమైనా రంగం కోరలు తీసిన పాములా, మను తిన్న పాములా ఏం చేయలేక రోజులు గడుపుతున్నాడు. కరుణకి అతన్ని చూడాలనిపించదు. ఎదురుపడితే మొహం తిప్పేసుకుని పోతుంది. ఇద్దరూ ఒకే సెక్షన్ లో పనిచేయడం లేదు కాబట్టి, ఆ ఆఫీసు చాలా పెద్దది కాబట్టి ఇద్దరూ ఎదురయ్యే సందర్భాలు కూడా తక్కువే. కరుణ భర్త బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతను తన బ్యాంకు దగ్గరే ఏదో హోటల్ ఉందని అక్కడే తినేస్తానని చెప్పాడు. లంచ్ బాక్స్ తీసుకువెళ్లాడు. ఇంటద్దెకి మాత్రం తన జీతంలోంచి ఇస్తాడు. మిగతా ఖర్చులన్నీ కరుణే చూసుకోవాలి. అత్తగారు అన్నపూర్ణమ్మ కూడా ఖర్చులెక్కువే. సినిమాలకు వెళుతుంది. తన స్నేహితురాలతో ఎప్పుడూ ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుని సరదాగా గడుపుతుంది. బట్టలు, చెప్పులు అన్నీ మంచివే వాడుతుంది. ఇంట్లో చిన్న పని కూడా చేయదు. ఏదో ఇప్పుడు ఇలా ఉన్నాను కానీ ఇదివరకు ఎంత గొప్పగా ఉండేవాళ్ళం. వంటవాళ్ళు, నౌకర్లు ఏం దర్జాగా ఉండేది. నాకు పని అలవాట్లేదు అంది అన్నపూర్ణమ్మ. కరుణకి అర్థం కాలేదేమోనని వివరంగా కూడా చెప్పింది. నేనెప్పుడూ పని చేయలేదు కాబట్టి ఈ వయసులో అసలు చేయలేను. నీకు పని చేసుకోవడం అలవాటు కాబట్టి నువ్వు చేసుకో. ఆ విధంగా చాకరీ చేస్తూనే కరుణ రోజులు గడిపేస్తోంది. 2 పిల్లలు పుట్టారు. అయినా భర్త గాని అత్తగారు గాని చిన్న మెత్తు సాయం చేయరు. నాకు బ్యాంక్ పని, నీలా గవర్నమెంట్ ఉద్యోగం కాదు, బోల్డంత టెన్షన్ అని ఇంట్లో ఉంటే విశ్రాంతి అని రిలీఫ్ కోసం ఊరు మీద పడి తిరుగుతుంటాడు తప్ప పురుషోత్తం ఇంకేమీ చేయడు. తను ఉద్యోగం చేయడమే భార్యకి చేస్తున్న మహోపకారమని అతని భావన. వేతనం కూడా ఇంట్లో ఖర్చులకివ్వడు. పాప పుట్టిన కొత్తలో అతని చేత పని చేద్దామని చూసింది కరుణ. పాప బట్టలు ఉతకమంటే పురుషోత్తం ఒకరోజు ఉతికాడు. వెంటనే ఒళ్ళు నొప్పులు, జ్వరం అంటూ పడక వేశాడు.
వాడికి పనులు అలవాట్లేవు, శ్రమ భరించలేక వాడికి జ్వరం కూడా వచ్చింది. వాడు ఏమైపోయినా నీకు పర్వాలేదు. కరుణ మీద విరుచుకు పడింది అన్నపూర్ణమ్మ. కరుణ బిత్తరపోయింది. ఆ తర్వాత ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. చావనైనా చేస్తాను గాని వీళ్ళని మాత్రం సాయం అడగను, మొత్తం నేనే చేసుకుంటాను అనుకుంది. పని మనుషుల్ని పెట్టుకుందామన్నా ఆర్థిక స్థితి సహకరించదు. ఇంటద్దె తప్ప పురుషోత్తం పైసా కూడా మిగల్చడు. అంట్లు తోముకునేందుకు ఒక మనిషి ఉంది చాలు, మిగతా పనంతా నేను చూసుకుంటాను. అసలు నా జాతకమే కష్టజాతకం. శరీర కష్టం గాడిద దృష్టం అని గాడిద చాకరీ చేయడం తనకు బాల్యం నుంచి ఉంది. అదే సాగిపోని అనుకుంది నిర్లిప్తంగా. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళని స్కూల్లో వేశారు. పురుషోత్తం బ్యాంకుకి వెళుతూ పిల్లల్ని దింపి వెళ్ళొచ్చు, కానీ నాకు కుదరదు అన్నాడు. కరుణ స్కూటర్ కొనుక్కుని తనే రోజు దింపి వస్తానంది. అమ్మా, నువ్వు స్కూటర్ నడపడం ఏంటి? పిల్లలిద్దరూ ఆశ్చర్యపోయారు. కరుణ సమాధానం చెప్పలేదు. కానీ ఆఫీసులో లోన్ పెట్టుకుని స్కూటర్ కొంది. ఇది వరకు నడిపిన అనుభవం ఉంది. లెర్నింగ్ లైసెన్స్ తెచ్చుకుని బాగా ప్రాక్టీస్ చేసింది. పర్మనెంట్ లైసెన్స్ కూడా వచ్చింది. పిల్లల్ని స్కూల్లో దింపి అటునుంచటు ఆఫీస్కి వెళుతుంది. స్కూల్ అయ్యాక పిల్లలకు అక్కడే ట్యూషన్ తరగతులుంటాయి. ఉద్యోగం చేస్తున్న స్త్రీల పిల్లల కోసం ఆ ఏర్పాట్లు చేశారట. ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ వాళ్ళని ఇంటికి తీసుకొస్తుంది. హరికి బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. హరికి పెళ్లి కూడా చేశారు. హరి భార్య ఉద్యోగం చేయదు, కానీ ఇంట్లో పని సగం పైగా హరితోనే చేయిస్తుంది. వేరే కాపురం పెట్టించింది. తల్లిదండ్రులకి పైసా కూడా ఇవ్వనవదు. భార్యను పువ్వులో పెట్టి చూసుకుంటాడు హరి. ఏదన్నా ఫంక్షన్ ఉంటే తప్ప ఇటువైపు ఆవిడ రాదు. ఆ ఫంక్షన్ లో కూడా పురుషోత్తం కరుణని తీసి పారేసి మాట్లాడడం, హరి తన భార్యను మహారాణిలా చూసుకోవడం జరుగుతూనే ఉంటాయి. హరి భార్య తన ప్రయోజకత్వానికి తనే సంతోషిస్తుంది. తను చాలా మంచిదాని కాబట్టే తనను భర్త గౌరవిస్తున్నాడని, భార్యలో ఏదో తప్పుంటేనే భర్త మాటలంటాడని అందరితో చెబుతుంటుంది. అది ఎవరిని ఉద్దేశించి అంటుందో కరుణకి తెలుస్తూనే ఉంటుంది, కానీ మౌనంగా ఉండిపోతుంది. పిల్లల్ని బాగా చదివించాలి, వాళ్ళను ప్రయోజకుల్ని చేయాలి. మనమిచ్చే ఆస్తి మంచి చదివే. మారుతి బోధలు కరుణ చెవుల్లో ఎప్పుడూ మారుమ్రోగుతూనే ఉంటాయి. ఎంత కష్టమైనా పడాలి, పిల్లల్ని బాగా చదివించి పైకి తేవాలి. ఇదే కరుణ ఆశ. ఆ ఆశయ సాధన కోసం ఎన్నో తిప్పలు పడుతోంది. తెల్లవారుజామున 4 గంటలకు లేస్తుంది. కాలకృత్యాలు స్నానం పూర్తి చేసి కాఫీలు పెట్టి పిల్లలకు 2 రకాల టిఫిన్లు, అన్నం కూర సాంబారు అన్నీ చేసి అత్తగారికి అన్నీ సర్ది క్యారియర్లు కట్టి పిల్లల్ని తీసుకుని స్కూటర్ మీద బయలుదేరుతుంది. మళ్ళీ ఇంటికొచ్చేసరికి 7 అవుతుంది. స్నానం పూర్తి చేసి రాత్రి వంట చేసి అందరికీ పెట్టి తను తిని నడుము వాల్చేసరికి 10:30 పైనే అవుతుంది. మారుతి సలహా మీద కొన్న స్థలంలో ఇల్లు కట్టాలని సంకల్పించింది కరుణ. ఆఫీసులో లోన్ దొరికింది. ముందుగా ఒక హాలు, 2 గదులు, వంటగది, పైకి మెట్లు ఉండేలా ఇల్లు కట్టమని మారుతి సలహా ఇచ్చాడు. అంత కూడా అనవసరమేమో కరుణ సందేహించింది. పర్వాలేదు కట్టు, పిల్లలకు చదువుకునేందుకు ఒక గది ఉంటే యువతల ఎంత గొడవ ఉన్నా ఇబ్బంది ఉండదు అన్నాడు మారుతి. ఆ మాట కూడా నిజమే అనిపించింది కరుణకి. అత్తగారు టీవీ హై వాల్యూమ్ లో పెడుతుంది. ఆవిడకి ఎక్కడికి వెళ్ళినా ఇరుగు పొరుగును పిలిచి కబుర్లు చెప్పంది తోచదు. ఆవిడ కంఠం కూడా పెద్దదే. తమకొక గది, పిల్లలకు అత్తగారికి మరొక గది ఉంటుంది. టీవీ హాల్లో ఉంది కాబట్టి ఆవిడ టీవీ చూస్తున్నా పిల్లలు చదువుకోవచ్చు. పురుషోత్తం ఇంట్లో ఉంటే పడుకునే ఉంటాడు కాబట్టి బెడ్రూమ్ లో అతను పడుకోవచ్చు. ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు. ఇల్లు తయారైంది. మంచి రోజు చూసుకుని గృహప్రవేశం చేశారు. బాగుంది, అన్నీ సాధిస్తున్నావు. కొందరు మెప్పుగా, కొందరు అసూయగా అన్నారు. ఇంటి ముందు వెనక పెరట్లో మొక్కలు పెట్టింది కరుణ. ఇంటిని తనకున్నంతలో చక్కగా సర్దుకుంది. సొంత ఇల్లు అన్న పేరే గాని ఆ కాలనీ స్కూల్ కి కొంచెం దూరంలోనే ఉండడం వల్ల కరుణకింకాస్త పని పెరిగింది. ఆఫీస్ కి ఇల్లు చాలా దూరం. స్కూటర్ మీద అంత దూరం ప్రయాణం కష్టంగానే ఉంది. కానీ సొంతిల్లు అనే ఆనందంతో అవన్నీ పట్టించుకోవడం లేదు. పిల్లలకి ఏం కావాలో అన్నీ కనిపెట్టుకుని చూసుకుంటుంది. పాపకి డ్యాన్స్ అంటే ఇష్టమని డ్యాన్స్ క్లాసులో చేర్పించింది. వాళ్ళు ఎలా చదువుతున్నారో, హోంవర్క్ ఎలా చేస్తున్నారో అన్నీ చూస్తుంది. వాళ్లకు తెలియని అడిగితే తను కష్టపడి తెలుసుకుని మరీ చెబుతుంది. ఆఫీసులో అదనపు పనిచేసి ఇంకాస్త డబ్బు సంపాదిస్తోంది కరుణ. పిల్లలు అడిగినవన్నీ ఇవ్వకపోయినా వాళ్ళు అడిగే న్యాయమైనవన్నీ తనకున్నంతలో ఇవ్వాలని తాపత్రయపడుతోంది. ఆ రోజు రాత్రి 8 గంటలవుతోంది. వంటంతా పూర్తి చేసి హాల్లోకి వచ్చింది కరుణ. పిల్లలు హోంవర్క్ పూర్తి చేసి రెడీగా ఉన్నారు. వాళ్ళందరికీ ఇంక వడ్డించేద్దాం అని అన్నీ సిద్ధం చేసుకుందామనుకునే లోపల రోడ్డు మీద 3 కార్లు ఆగాయి. వాళ్ళిళ్ల దగ్గర పగటి సమయాల్లోనే సంచారం ఉండదు. రాత్రిపూట నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో కార్ల చప్పుడు ఇంట్లోకి వినిపించింది. గేటు తీసిన చప్పుడు, బోట్ల చప్పుడు వినిపిస్తోంది. ఈ సమయంలో ఇంటికొచ్చేవాళ్లు ఎవరా అని తలుపు దగ్గరకు వెళ్ళింది కరుణ. వాళ్ళు కాలింగ్ బెల్ కొట్టారు.
కరుణ తలుపు తెరిచింది. ఎదురుగా 6 అడుగుల ఎత్తున్న పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. అతని పక్కన 4 మామూలు దుస్తుల్లో ఉన్నవాళ్ళున్నారు. కరుణ గారుండేది ఇక్కడేనా? వాళ్ళల్లో ఒక అతను అడిగాడు. అవును, నేనే కరుణని అంది కరుణ. ఆ పోలీస్ ఆఫీసర్ కరుణని నక్షక పర్యంతం పరీక్షిస్తున్నాడు. ఇంతలో ఎవరు అంటూ కరుణ భర్త, అత్తగారు కూడా హాల్లోకొచ్చారు. నాకు కాస్త ఇన్ఫర్మేషన్ కావాలి అన్నాడు పోలీస్ ఆఫీసర్. రండి, కూర్చోండి అంది కరుణ. ఆఫీసర్ ఒక్కరే లోపలికొచ్చారు. మిగిలిన 4 బయటే నిలబడ్డారు. అడగండి, ఏం కావాలి అంది కరుణ. చాలా కాలం క్రితం మీరు హెయిర్ ఆయిల్ కంపెనీలో పనిచేశారు అన్నాడు పోలీస్ ఆయన. అవును అంది కరుణ. మీకప్పుడు ఆఫీసర్గా చంద్రన్ అనే ఆయన ఉండేవాడు. అవును. ఆయన కొడుకు దీపు అని ఉండేవాడు. వట్టి జులై ఎక్కడికో పారిపోయాడు అన్నాడాయన. పారిపోయిన మాట నిజమే, కానీ జులై మాత్రం కాదు అంది కరుణ. సరే, అది మీ అభిప్రాయం. ఇప్పుడు తను పెద్ద దోపిడీ దొంగగా మారాడని మీకు తెలుసా అడిగాడాయన. తెలీదు, అయినా అది అసంభవం. దీపు అలా ఎన్నడూ కాడు అంది. అయ్యో, మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది. వాడు పెద్ద దోపిడీ దొంగ. ఒక ముఠా కూడా నడుపుతున్నాడు. మీకు అతనికి మంచి స్నేహం ఉంది. అతని ఆచూకీ మీకు తెలిసేమని అనుకున్నాం, కానీ నిన్న అనుకోకుండా మాకు పట్టుబడ్డాడు అన్నాడాయన. హా, దీపు కనిపించాడా? మీరు చూసారా? అది దీపునేని మీకు ఖచ్చితంగా తెలుసా అడిగింది కరుణ. అది దీపునేని మాకు ఖచ్చితంగా తెలుసు. అతను తను దీపునే అని ఒప్పుకున్నాడు, కానీ ఆ ముఠాకి తనకి సంబంధం లేదన్నాడు. నేను చెప్పాను కదండి, దీపుకి ఆ ముఠాకి ఏం సంబంధం ఉండదు అంది కరుణ. పోలీస్ ఆఫీసర్ కరుణ వైపు సూటిగా చూశాడు. అతన్ని బెయిల్ మీద విడిపించాలంటే మీ హామీ కావాలి. ఇస్తారా? ఖర్చు రిస్కు భరిస్తారా అన్నాడు. ఇస్తాను అంది కరుణ. మరి అతన్ని బెయిల్ మీద విడిపిస్తే ఎక్కడుంటాడు? నాకు తెలిసి ఎవరు అతడికి ఆశ్రయించి రిస్క్ తీసుకోరు అన్నాడాయన. మా ఇంట్లోనే అంది కరుణ. అయితే మాతో రావడానికి మీరు రెడీనా అడిగాడాయన. వస్తాను అంది కరుణ. ఒక్క నిమిషం ఆగండి, బ్యాగ్ తీసుకుని వస్తాను. బెయిల్ ఇవ్వాలంటే డబ్బేమన్నా కట్టాలా అడిగింది. ముందు మీరు సంతకం పెడితే చాలు అన్నాడతను. కరుణ గదిలోకి వెళ్ళింది. వెంటనే అత్తగారు, భర్త కరుణ దగ్గరికి వచ్చారు. నీకేం మతిపోయిందా? ఎప్పుడో ఎవరితోనో 4 రోజులు పనిచేసిన పాపానికి వాడికి జామీనంటూ తయారవుతావా? దొంగనింట్లో పెడతావా? బుద్ధుందా అరిచింది అన్నపూర్ణమ్మ. మీకవన్నీ చెప్పిన అర్థం కావు. నాకు దీపు సంగతి బాగా తెలుసు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. దీపు ముమ్మాటికి మంచివాడు. ఒకవేళ కాకపోతే అన్నాడు భర్త. కాకపోతే చక్కదిద్దుకుని మంచివాణ్ణి చేస్తాను. మన పిల్లాడు చెడిపోతే ఏం చేస్తాం? ఇది అంతే అంది కరుణ. ఇంతలో పాప కరుణ దగ్గరకొచ్చింది. మమ్మీ, ఆయన పోలీసు వేషం వేసుకున్నాడు. ఆయన మలయాళంలో పెద్ద హీరో. మా ఫ్రెండ్ మలయాళం అమ్మాయి ఇంట్లో నేను ఆయన ఫోటో చూశాను అంది. ఆ కరుణ ఆశ్చర్యపోయింది. ఆ మలయాళ హీరోకి తనని మోసం చేయాల్సిన అవసరం ఏమిటో అడిగి తేల్చుకోవాలని హాల్లోకి విసురుగా వచ్చింది. పాప చెప్పేసిందా? ఇందాక నన్ను గుర్తుపట్టి అడుగుతుంటే పసిగట్టేశాను. అతను విరగబడి నవ్వుతున్నాడు. అతను ఒడ్డు పొడుగు ఎంత మారిపోయినా ఆ నవ్వు కరుణకి బాగా గుర్తు. దీపు అంది సంభ్రమంగా. అవును. అతను మళ్ళీ నవ్వుతున్నాడు. ఎందుకలా భయపెట్టావు? ఎంత బాధపడ్డానో తెలుసా? నాకిందాకే నువ్వెవరో ఎందుకు చెప్పలేదు? కరుణకి చిరుకోపం వచ్చింది. ఇన్నాళ్ళకి కలుసుకున్నాక ఆ మాత్రం థ్రిల్ ఉండాలి. దీపు మళ్ళీ నవ్వాడు. కూర్చో. అసలు ఏమయ్యా విన్నాళ్ళు? నిన్ను తలచుకోని రోజుండదు. నిన్ను చూడాలని ఎంత తప్పించానో. చివరికి అది జరగని పని అనుకుని మనసు సరిపెట్టుకోవడానికి ఎంత బాధపడాల్సి వచ్చిందో తెలుసా? కరుణ ఆప్యాయంగా ఆవేదనగా అంది. దీపు మళ్ళీ నవ్వి తన గతమంతా చెప్పాడు. ఇంట్లోంచి పారిపోయాక దీపు మద్రాసు చేరాడు. అక్కడ ఒక టీ కొట్టు యజమాని దగ్గర పనికి కుదిరాడు. అక్కడ టీ తాగడానికి వచ్చే వాళ్లలో సినిమా ప్రయత్నాలు చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లు, నటులు కూడా ఉన్నారు. వాళ్ళు దీపు చురుకుదనం చూసి ముచ్చట పడేవాళ్లు. వాళ్ళకి అక్కడ దగ్గరలోనే ఒక గది ఉంది. ఎప్పుడైనా రిహార్సల్స్ లాంటివి వేసుకుంటున్నప్పుడు టీ తీసుకువెళ్ళడానికి దీపుని పంపేవాడు యజమాని. దీపు వాళ్లను శ్రద్ధగా పరిశీలిస్తూ ఉండేవాడు. వాళ్ళు సరదాకి దీపుని నటించమని అడిగేవాళ్లు. దీపు బాగా చేస్తున్నాడని మెచ్చుకునేవాళ్లు. కొన్నాళ్లకి వాళ్ళకి అవకాశాలు బాగా వచ్చాయి. వాళ్లలో ఒక ఆయనకి డైరెక్టర్గా కూడా అవకాశం వచ్చింది. దీపు వయసుకు తగిన పాత్రలున్నప్పుడు అవకాశం కల్పించాడు. ప్రైవేటుగా మెట్రిక్ రాసేట్లు చేశాడు. పెరిగే వయసులో మంచి తిండి, దానికి తగ్గ శ్రమ ఉండడంతో దీపు ఏపుగా పెరిగాడు. అతనికి మలయాళంలో అవకాశాలొచ్చి అటు వెళ్లిపోయాడు. ఇప్పుడు తెలుగులో కూడా ఒక సినిమాలో నటిస్తున్నాడు. హాలీవుడ్ లో నటించడానికి అవకాశం వచ్చింది. తొందరలోనే అది తేలుతుంది. సినిమాల్లోకి వెళ్ళాక దీప్ రంజన్ అని పేరు మార్చాడు. ఎంత గొప్పవాడివైపోయావు. కరుణ కళ్ళ వెంట నీళ్లు కారాయి. దీపు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతా ఇద్దరినీ చూస్తూ ఉండిపోయారు. ఉండు, ఇప్పుడే వస్తాను. దీపు కారులో పెట్టిన వస్తువులు తీసుకొచ్చాడు.
పట్టు చీరల పెట్టెలు, పాపకి బాబుకి కొత్త డ్రెస్సులు, మిఠాయిల పెట్టెలు ఒక్కొక్కటి తెచ్చి టేబుల్ నిండా పరిచి చివరగా ఒక బాక్స్ తీశాడు. అది నగరంలోని గొప్ప ఆభరణాల దుకాణం పెట్టే. రత్నాల ఆభరణాలకు ప్రసిద్ధి ఆ దుకాణం. అది తెరవగానే లోపల కళ్ళు మిరుమిట్లు గొలిపే వజ్రాల నెక్లెస్, చెవి దుద్దులు దర్శనమిచ్చాయి. ఇది నీకు అన్నాడు. బాగుంది, ఇవన్నీ ఏంటి? వద్దు అంది కరుణ. నా సంతోషం కోసం ప్లీజ్ అన్నాడు దీపు. నీ సంతోషం కోసమైతే ఒక చీర చాలు, మిగతా వద్దు అంది కరుణ. దీపు ఒప్పుకోలేదు. కాని కరుణ అంతకన్నా మొండిపట్టు పట్టింది. చివరకు వజ్రాల ఆభరణాలు తప్ప మిగతావి తీసుకోమని బతిమిలాడాడు. సరే అంది కరుణ. దీపు మొహం తేట పడింది. అంతకన్నా ఎక్కువగా అన్నపూర్ణమ్మ మొహం తేట పడింది. కరుణ అవన్నీ ఎక్కడ తిరగొడుతుందోనని ఆవిడికి దిగులు. ఆ చీరలన్నీ పట్టుకుని స్నేహితురాళ్ల ఇళ్లకు తిరగాలని ఆవిడ కోరిక. నాకు ఆకలేస్తోంది అన్నాడు దీపు. మా ఇంట్లో భోంచేస్తారా? పురుషోత్తం ఆశ్చర్యపోతూ అడిగాడు. అవును, కరుణ వంట ఎప్పటికీ మరిచిపోలేను. కరుణ, చింతకాయ పచ్చడి ఉందా నూరాలా? అడిగాడు దీపు. ఉంది, ఇందాకే తాలింపు పెట్టాను రా. కరుణ ఆప్యాయంగా పిలిచింది. ఆలుగడ్డల వేపుడు, చింతకాయ పచ్చడి, చారు, అప్పడాలు, మజ్జిగ. దీపు చాలా ఇష్టంగా తిన్నాడు. కొంచెం పికిల్ సీసాలేవవా అడిగాడు. నువ్వేం మారలేదు అంది కరుణ. నేనేం మారలేదు దీపు నవ్వేశాడు. ఇక్కడ ఎన్నాళ్ళుంటావు? కరుణ అడిగింది. ఇంకో 3 రోజులు. ఇంతలో అన్నపూర్ణమ్మ సంభాషణలో కల్పించుకుంది. 3 రోజులుంటావా? మాకు షూటింగ్ చూపించరాదు అంది. అయ్యో అడగాల, రేపు 10 గంటలకి కారు పంపిస్తాను. కరుణ, నువ్వు కూడా రా, మీరంతా రండి. అందర్నీ ఆహ్వానించాడు దీపు. నాకు ఆఫీసులో ముఖ్యమైన పనులున్నాయి, సెలవు దొరకదు, మళ్ళీ ఇంకెప్పుడన్నా వస్తాను అంది కరుణ. పిల్లలు షూటింగ్ చూడాలని సంబరపడ్డారు. ఆ కాసేపట్లోనే పిల్లలతో బాగా కలిసిపోయాడు దీపు. వాళ్ళకు అతనెంతో నచ్చాడు. సరే పిల్లలు మీరు వెళ్ళండి అంది కరుణ భర్తతో. భర్త, అత్తగారు ఆనందంగా తల ఊపారు. మర్నాడు దీపు కారు పంపాడు. అన్నపూర్ణమ్మ పిల్లలు మహదానందంగా ఎక్కారు. వాళ్ళకి షూటింగ్ లో రాజమర్యాదలు చేశారట. వాళ్ళు సంతోషంగా తిరిగొచ్చి అక్కడ కబుర్లన్నీ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పారు. రాత్రి దీపు మళ్ళీ వచ్చాడు. భోజనం చేశాడు. మళ్ళీ చాక్లెట్స్, స్వీట్స్, పళ్ళు, బోల్డని ప్యాకెట్లు తెచ్చాడు. దీపు, ఇవన్నీ ఎందుకు? నాకు సిగ్గుగా ఉంది అంది కరుణ. ఇవన్నీ లేకుండా రావడానికే నాకు సిగ్గుగా ఉండదా అన్నాడు దీపు. అదేంటి? అవును, నా జీవితం మొత్తం మీద నిష్కల్మషంగా ఆప్యాయత అందించిన ఒకే ఒక వ్యక్తివి నువ్వు. నిన్ను చూడ్డానికి ఒట్టి చేతులతో రాలేను అన్నాడు దీపు. మరి ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు? కరుణ చిరుకోపంతో అడిగింది. భగవంతుణ్ణి ఆరాధిస్తాం. పలానా క్షేత్రంలో ఆయన వెలుసుంటాడని నమ్ముతాం. కానీ ఆ క్షేత్రానికి వీలున్నప్పుడే వెళతాం. నేను ఎన్నాళ్ళు నిన్ను చూడ్డానికి రాలేదు. కానీ నిన్ను తలచుకొని రోజు లేదు అన్నాడు దీపు. కరుణ నవ్వేసింది. మరి పోలీస్ ఆఫీసర్ అంటూ ఎందుకు డ్రామా ఆడావు అడిగింది. ఊరికే సరదాకి. నా కోసం నువ్వు ఎంత కష్టమైనా పడతావని తెలుసు. అయినా ఏదో తమాషాగా చేశాను. దీపు నవ్వేశాడు. కరుణ కూడా నవ్వేసింది. కానీ నీ నమ్మకం నిజమవుతుందని ఎలా అనుకున్నావు? నువ్వు పబ్లిక్ ఫిగర్వి. నాకేదో సినిమా పరిజ్ఞానం లేకపోవడం వల్ల గుర్తుపట్టలేకపోయాను. కానీ వేరే ఎవరన్నా అయితే తేలిగ్గా గుర్తుపట్టేస్తారుగా. నిన్ను గుర్తుపట్టే డ్రామా ఆడి ఉంటానని ఎందుకు అనుకోలేదు అంది. ఎందుకు అనుకోలేదంటే నీ పిల్లలకి పేర్లు నా పేరు కలిసొచ్చేట్లు 10 ఏళ్ల క్రితమే పెట్టావు కాబట్టి. నీ ఇల్లు వెతికినప్పుడే నీ గురించి మొత్తం ఎంక్వైరీ చేశాను అన్నాడు దీపు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ముందు పిల్లల పేర్లు అడుగుతారు. అతను తన పిల్లల పేర్లు అడగకుండానే వాళ్ళని పేర్లు పెట్టి పిలిస్తే కరుణ గమనించలేదు. ఇప్పుడు అర్థమైంది అతనికి వాళ్ళ పేర్లు తెలుసునని. ఆ తర్వాత దీపు చాలాసార్లు వచ్చాడు. చాలా ఖరీదైన కానుకలు తెచ్చాడు. కరుణ పనిచేసుకుంటుంటే శ్రద్ధగా గమనించేవాడు. గమనించినవన్నీ ఒకరోజు చెబుతూ కరుణని నేరుగా అడిగేశాడు. నువ్వు కూడా ఉద్యోగం చేస్తున్నావుగా, అయినా మొత్తం పని నువ్వే చేస్తున్నావు. పిల్లల చదువు, వాళ్ళని స్కూల్లో దింపడం, ట్యూషన్ నుంచి తీసుకురావడం నువ్వే చేస్తావు. ఆదివారాలు, సెలవు దినాల్లో కూడా విశ్రాంతి తీసుకోవు. ఆ రోజు ఇంకాస్త పని నెత్తిన వేసుకుంటావు. ఆయన్ని చేయమని అడుగు అన్నాడు. ఆయన చేయలేరు అంది కరుణ. ఏం, ఎందుకు చేయలేరు? మీ అత్తగారు కూడా ఆరోగ్యంగానే ఉంది. స్నేహితులతో సినిమాలు కూడా వెళ్ళొస్తుంటుంది. కానీ నీకు మాత్రం పైసా సాయం చేయదు. ఆవిడ్ని కూడా కొన్ని పనులు చేయమను. అదంతా కుదరదులే. నేను కూడా ప్రయత్నం చేశాను, ఫలించలేదు. ఏదో బండి నడిచిపోతే చాలు అంది కరుణ. అతను కరుణ వైపు ఒకసారి చూసి మళ్ళీ తల తిప్పేసుకున్నాడు. కరుణ, నువ్వేం అనుకోనంటే? నువ్వేమన్నా నేనేమనుకోను. నేను డబ్బిస్తాను, నువ్వు మనుషుల్ని పెట్టి చేయించుకోవచ్చు కదా. వద్దు అంది కరుణ. ఎందుకని? ఎందుకనో నీకు తెలుసు. 10 ఏళ్ల వయసు నుంచే సంపాదన మొదలు పెట్టావు. నేను 15 ఏళ్లకి మొదలు పెట్టాను. కష్టపడి సంపాదించడం ఏంటో మనకు తెలుసు. నేను మన ఆఫీసులో చేస్తున్నప్పుడు అమ్మకి అన్నింట్లో సాయం చేసేదాన్ని.
నాకు కష్టపడి పని చేసుకోవడం అలవాటే. నాకిదంతా అసలు కష్టం అనిపించడం లేదు కూడా అంది కరుణ. కరుణ వైపు సూటిగా చూశాడు దీపు. ఏదో చెబుతోంది, కానీ ఆమె మొహంలో అలసట బాగానే కనిపిస్తోంది. అయినా ఆమె తన సాయం తీసుకోదు, అంతే. పోనీ మీరంతా వచ్చి మా ఇంట్లోనే ఉండొచ్చు కదా అన్నాడు. కరుణ నవ్వేసింది. దీపు ఆమె కళ్ళల్లోకి చూస్తున్నాడు. అదంతా జరిగే పని కాదు. నీకింకా పెళ్లి కాలేదు. రేపు పెళ్ళవుతుంది. నీ భార్యకి మేం నచ్చుతామో లేదో, అసలు మాతో సంబంధం కొనసాగిస్తుందో లేదో, మీకు ఉద్యోగాలు ఏర్పాటు చేస్తాను. నువ్వింకా చిన్నపిల్లవాళ్లాగానే ఉన్నావు అంది కరుణ. దీపు బేలగా చూశాడు. కరుణ, ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నా కోసం పోలీస్ కేసు కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డావు. బహుశా నేను దొంగనైనా నీ ఇంట్లో ఉంచుకుని మార్చడానికి సిద్ధపడ్డావు. నన్నుగా ప్రేమించే ఏకైక ప్రాణివి నువ్వు. నువ్వు కష్టపడుతుంటే నాకెంత బాధగా ఉంటుంది అన్నాడు దీపు. నిజమే, కానీ ఎవరి జీవితాలు వాళ్ళవి అంది కరుణ. అలా అయితే ఒకవేళ నేను పెళ్లి చేసుకోకపోతే నా జీవితం నాదే కదా, అప్పుడు మనందరం కలిసి ఉండొచ్చు కదా అన్నాడు దీపు. కరుణకి నవ్వొచ్చింది. అవును కరుణ, నాకు పెళ్లి అవసరం లేదు. మా కుటుంబం చూశాక కుటుంబ వ్యవస్థ మీద నమ్మకం నశించింది. పెళ్లి చేసుకోవాలని లేదు అన్నాడు దీపు. పిచ్చి దీపు, మన అనుభవాలే జీవితం అనుకోకూడదు. లోకంలో వెలుతురు చీకటి ఉన్నట్లే మంచి చెడు ఉంటాయి. దయచేసి పెళ్లి చేసుకో, హాయిగా ఉంటావు. నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గర పొందలేని ఆప్యాయత, ప్రేమ, అనురాగాన్ని నీ పిల్లలకు పంచు అంది కరుణ. ఆ తర్వాత కరుణ దీపుని ఆదరించడం తగ్గించేసింది. కారణాలు కూడా దీపుకి చెప్పింది. దీపుకి మంచి భవిష్యత్తుంది. అతనికి ప్రతి క్షణం విలువైందే. ఆ విలువైన సమయాన్ని ఇంకెందులోనన్నా వెచ్చించుకుని ఎప్పుడైనా పూర్తిగా రిలీఫ్ కావాలంటే వచ్చి మాట్లాడమని చెప్పేసింది. దీపు చిన్నబుచ్చుకున్నాడు. కాని కరుణ చెప్పినట్లు చేయక తప్పలేదు. అతనికి విపరీతంగా అవకాశాలు దొరుకుతున్నాయి. అందువల్ల సమయం అసలు దొరకకుండా అయింది. పిల్లల్ని బాగా చదివించు, ఏమన్నా కావాలంటే మొహమాట పడకుండా అడుగు అని చెప్పాడు. వీలున్నప్పుడు ఫోన్ చేస్తాడు. దీక్ష పట్టుదలతో పిల్లల కోసం శ్రమించిన కరుణ ప్రయత్నం వృధా కాలేదు. పిల్లవాడు ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగాలు సంపాదించారు. దీపకు పెళ్లి సంబంధాలు చూశారు. సంజయ్తో దీప పెళ్లి జరిగింది. సంజయ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లిదండ్రులకు ఒకడే సంతానం అతను. తండ్రి డాక్టర్గా పనిచేస్తున్నాడు. త్వరలోనే రిటైర్ అవబోతున్నాడు. పెళ్లికి దీపు వచ్చాడు. దీపుకు పెళ్ళై ఒక కొడుకున్నాడు. భార్య చాలా అనుకూలంగా ఉంటుంది. అతనికి చాలా వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఆమె అవన్నీ చూసుకుంటుంది. డైమండ్ సెట్ దీపకి కానుకగా తెచ్చాడు. దీప అత్తగారు ఆ కానుక చూసి చాలా సంతోషించింది. దీప కాపురానికి వెళ్ళింది. సందీప్ కూడా పెళ్ళయింది. ముంబైలో ఉద్యోగం చేస్తున్నాడు. దినపత్రిక చదివి గతంలోకి జారుకున్న కరుణ మెల్లగా తేరుకుంది. గడియారం 1 గంట కొట్టాక కరుణ మెల్లగా నిద్రపోవడానికి ప్రయత్నించింది. మారుతి అందరితో స్నేహంగా ఉండి అన్నింటికీ చక్కటి పరిష్కారం చూపించేవాడు. మరి ఇప్పుడు ఇదేంటి ఈ విధంగా ప్రకటన చేశాడు? సరే, రేపొద్దున్న వెళ్లి చూసి రావాలి అనుకుంది. తను ఆనాడు చావడానికి కూడా సిద్ధపడింది. మారుతి ఆనాడు ఆదుకోకపోయుంటే తను అమాయకత్వంతో, అజ్ఞానంతో, రంగం బెదిరింపులకి భయపడి చచ్చిపోయి ఉండేది. తనకి బతుకుభిక్ష పెట్టినవాడు మారుతి. నువ్వు లోకంలో ఏముందో తెలుసుకోవాలి కరుణ. అసలు వార్తాపత్రిక చదువు, బోళ్లంత జ్ఞానం వస్తుంది. లోక జ్ఞానం లేకపోతే రంగం లాంటి వాళ్ళు బెదిరిస్తే ఇలా భయపడాల్సి వస్తుంది అని కరుణకి వార్తాపత్రిక చదవడం అలవాటు చేశాడు మారుతి. చివరకు ఆ వార్తాపత్రిక ద్వారానే తనకు అతని ప్రకటన తెలిసింది. ఎంతకు ఏం జరిగింది? ఆలోచనలతో ఎప్పటికో నిద్ర పట్టింది.